నమస్తే. బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. జర్రిలఘాటు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం ప్రాణాలు కాపాడవలసినటువంటి అంబులెన్స్ ఈ ప్రమాదానికి కారణమైందని తెలుస్తున్నది. జీకే వీధి మండలం అల్లూరు సీతారామరాజు జిల్లా జర్రిలఘాటు వద్ద ఈ ప్రమాదానికి కారణమైంది. మలుపు తిప్పడంతో మలుపుల్లోని 2 పల్టీలు కొట్టి ప్రమాదానికి కారణమైనటువంటి అంబులెన్స్లోని 5 తీవ్ర గాయాలైంది. అందులో ఒకరికి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తున్నది. ఇద్దరు ముగ్గురికి చెయ్యిలు కూడా విరిగిపోయాయని కూడా తెలుస్తున్నది. ఏం జరిగినా వివరాల్లోకి వెళితే ఒక్కసారి ఈ ప్రమాదానికి కారణం ఎట్లా జరిగింది, ఏ విధంగా జరిగింది, ఆ వివరాలు ఏంటో మా కరెస్పాండెంట్ అక్కడి నుంచి అందిస్తారు. ఆ వివరాలు ఏంటో చూద్దాం ఒకసారి. జర్రిలఘాటు రోడ్డు ప్రమాదంలో అంబులెన్స్ బోల్తా పడడానికి కారకులెవరు? ప్రాణాలు కాపాడవలసిన అంబులెన్సే బోల్తా పడడం ఏ విధంగా జరిగింది? అల్లూరు సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం జర్రిలఘాటు రోడ్డులో సోమవారం జరిగిన అంబులెన్స్ ప్రమాదంలో స్థానికంగా తీవ్రంగా కలకలం రేపింది. జర్రిల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి వంతుల లక్ష్మి అనే రోగిని మెరుగైన చికిత్స నిమిత్తం చింతపల్లి ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తూ ఉన్నది. అంబులెన్స్లోని రోగితో పాటు ఆమె బంధువులు వంతల చిన్నారావు, వంతల సీతమ్మ, వంతల రూప ప్రయాణిస్తున్నారు. జర్రిలఘాటు రోడ్డు ప్రమాదంలోని అత్యంత ప్రమాదకరమైన చివరి మలుపు వద్దకు రాగానే ఒక్కసారిగా అంబులెన్స్ బ్రేకులు విఫలమయ్యాయని తెలుస్తూ ఉన్నది. డ్రైవర్ లంబసింగ్ రవణమూర్తి వాహనాన్ని అదుపు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ వేగంగా ఉన్న అంబులెన్స్ నియంత్రణ కోల్పోయి లోయలో పడి 2 పల్టీలు కొట్టింది. చివరి మలుపు కావడంతో వాహనం లోయలోకి దూసుకుపోయే ప్రమాదం నుంచి తప్పిందని పలువురు భావిస్తూ ఉన్నారు. ఈ ఘటనలోని వాహనంలో ఉన్న 5 తీవ్ర గాయాలైనట్టు తెలుస్తూ ఉన్నది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు గమనించి క్షతగాత్రులను చింతపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం గాయాల తీవ్రత తక్కువ కావడంతో ముగ్గురికి మెరుగైన వైద్యం కోసం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి రిఫర్ చేసినారు. క్షతగాత్రుల్లో ఒకరికి చెయ్యి విరగక మరొకరు మహిళకు తలపై బలమైన గాయం కావడంతో పరిస్థితి ఆందోళనంగా ఉంది. ఈ ప్రమాదంపై జర్రిల గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఘాట్ రోడ్లో అత్యంత అధ్వానంగా ఉండటం, దానికి తోడు కాలం చెల్లిన పాత అంబులెన్సులు వినియోగించడం వల్లే ఈ ఘోరం జరిగిందని వారు మండిపడుతూ ఉన్నారు. మారుమూల ఏజెన్సీ ప్రాంతంలోని అత్యవసర సేవలు కొత్త అంబులెన్సులు మంజూరు చేయడంలోని పాలకులు, అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఈ ప్రమాదానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని గ్రామస్తులు ఆరోపిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జర్రిల ప్రాంతానికి కొత్త అంబులెన్స్ కేటాయించాలని, మరమ్మతులను గురైన ఘాట్ రోడ్డు రహదారిని మరమ్మతులు చేయించాలని వారు ఒక పక్క డిమాండ్ చేస్తున్నారు. ఏం జరిగినట్లాంటి జరగకుండా చూడవలసిన ప్రభుత్వాలు మేనమేషాలు లెక్కేస్తున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు.